ఆయన చెవులు వారి మొరలకు వగ్గియున్నవి. ఆయన ఎలాగుంటాడంటే మన ప్రార్థనలకి ఆయన నువ్వెప్పుడు ప్రార్థన చేస్తావా? చూడండి, క్రొత్తగా వచ్చిన వాళ్ళ ప్రార్థన వేరుగా ఉంటుంది. ఆ, ఎప్పటి నుంచో పాతుకుపోయిన వాళ్ళ ప్రార్థన వేరుగా ఉంటుంది. మీరు గమనించారా లేదా? క్రొత్తగా వచ్చే వాళ్ళ ప్రార్థన ఎలాగుంటుంది చెప్పండి. వచ్చి రాని పిల్లల మాటలు ఎలాగుంటాయో వాళ్ళ మాటలు అలాగుంటాయి. కపటం లేని ప్రార్థన అది. వాళ్ళ ప్రార్థన ఎలాగుంటుందో తెలుసా? నేను చాలా వినేవాడిని. నా ప్రార్థన అంతా ఆపేసి వాళ్ళ ప్రార్థనల వైపు నా చెవి వెళ్ళిపోయి చక్కగా వినేవాడిని. చాలా ముచ్చటగా ఉంటుంది ఆ ప్రార్థన. ఎందుకో తెలుసా? కపటం లేకుండా ఆ హృదయపూర్వకంగా చేయబడేది ప్రార్థన. మనం అన్నీ వచ్చిన తర్వాత వల్లించడం నేర్చుకుంటాం.